నాయకుడు ఎట్లనో శిష్యుడు కూడా అట్లా అంటారు. కబ్జాలు చేసుకోవడం తప్ప మన ఊర్లలో అక్క చెల్లెలు ఇబ్బంది పడుతున్నారే, వాళ్ళకి కుళాయి ద్వారా నీళ్ళు ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు జల్ జీవన్ మిషన్ ద్వారా నిధులు ఇచ్చాడే, వాళ్ళకి కుళాయి కనెక్షన్లు ఇద్దామనే ఆలోచన లేదు. ప్రతి పేదకి ఇల్లు ఇవ్వడం కోసం ధర్మవరం పట్టణానికే 17,761, మొత్తం నియోజకవర్గానికి 23,000 ఇల్లు ఇస్తే ఒక్క ఇల్లు కూడా మన ఊర్లో మన దొరిగల్లు పంచాయతీలో గ్రామ పంచాయతీ పరిధిలో ఒక్క చోటన్నా వచ్చిందా? గ్రామీణ ఉపాధి పథకం కింద గతంలో సిమెంట్ రోడ్లు మన ఊరికి వచ్చేది, గ్రామీణ ఉపాధి పథకం కింద మన ఊరికి LED లైట్లు వచ్చేది, గ్రామీణ ఉపాధి పథకం కింద మన శ్మశానానికి గోడలు వచ్చేది. ఇవాళ ఏదన్నా ఒక్క పని జరుగుతుందా? మీ పంచాయతీ సర్పంచ్ ఎవరు, ఏ పార్టీ అయినా ఆయన పోయి అడగండి. పంచాయతీల నిధులు అట కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు వేశారు, ఇట వేస్తేనే ఇట ఒక ఆయన లాక్కుపోయినాడు. ఇట లాక్కుపోయే వాళ్ళని ఏమంటారు? దొంగలు అంటారు. పంచాయతీ నిధుల్లో లాక్కుపోతున్నాయి. డ్వాక్రా మహిళలు అభయ కోసం నిధులు దాచుకుంటే 2,000 కోట్లు దాచుకుపోతున్నాయి. గ్రామీణ ఉపాధి పథకం కింద నిధులు ఇస్తే దాన్ని లాక్కపోతున్నాయి. వీళ్ళని అందరూ ఏమంటారు? ఇట